Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను బ్లాక్ క్లోవర్ మాంగా చాప్టర్ 294 to 300 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను 1.5k లైక్స్ ప్లస్ 250 కామెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. మీ టార్గెట్ని ఫినిష్ చేసిన నేను బ్లాక్ క్లోవర్ని కంటిన్యూ చేస్తాను లేదా చేయను, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని బ్లాక్ క్లోవర్ మీద. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 14kకి ఆల్మోస్ట్ వచ్చేసిన 14k కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 293 ఎండింగ్లో మ్యాగ్నా దాంతోగానే డిఫీట్ చేశాడు. అండ్ చాప్టర్ 294 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ జోరా కూడా ఉంటాడు. అండ్ వాడు మ్యాగ్నాని మెచ్చుకుంటాడు అని అంటాడు, నువ్వు గెలిచి చూపించవరా అని. అండ్ అప్పటికి మన ఆస్తా, నాక్ట్ అండ్ లక్ వచ్చేస్తారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు, మ్యాగ్నా ఒక్కడే దాంతోగానే డిఫీట్ చేశాడని. అండ్ ఆస్తా మ్యాగ్నాతో అంటాడు, నేను ఇంకా యామి కెప్టెన్ కలిపి చాలా కష్టపడి దాంతోగానే చాలా బేర్లీ డిఫీట్ చేయగలిగినాం, బట్ మ్యాగ్నాని ఒక్కడిపై ఫైట్ చేసి గెలిచి చూపించినావు, నువ్వు చాలా అవసరం అని ఆస్తా అంటాడు. అండ్ తర్వాత లగ్గాడు ఉన్నాడు కదా, వాడు మ్యాగ్నాతో అంటాడు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫైటింగ్ విత్ యూ సమ్ టైమ్ అని. దాంతో మ్యాగ్నా అంటాడు, ఆ ఫైట్లో కూడా నేనే గెలుస్తా అని. అండ్ మీసే జాక్ గాడు ఉన్నాడు కదా, వాడు అనుకుంటాడు, నేను ఒక కామనర్ని అండ్ నేను చాలా కష్టపడి అండ్ స్ట్రాంగ్ అయ్యి క్యాప్టెన్ అయ్యాను ఒక స్క్వాడ్కి. అండ్ నేను ఎప్పుడు కూడా నావెల్స్తో కానీ ఆ రాయల్స్తో కానీ ఓడిపోలేదు. అండ్ నేను ఒక కామనర్ని కాబట్టి నేను నా స్క్వాడ్లో ఎక్కువ పీజెన్స్ని జాయిన్ చేసుకున్న వాడిని. బట్ ఎప్పుడైతే యామి ఇట్లా చేసిండో, అంటే యామి కూడా పీజెన్స్ని జాయిన్ చేసుకున్నాడు కదా బ్లాక్ బుల్స్లో, దాంతో జాక్ అనుకున్నాడు యామికి మైండ్ దొబ్బిందా అని. బట్ ఇప్పుడు జాక్కి అర్థమైంది ఎందుకు యామి, ఆస్తా, మ్యాగ్నా, లక్ని జాయిన్ చేసుకుంటూ, ఎందుకంటే మనోళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు కాబట్టి. ఈవెన్తో వాళ్ళ ముందు స్ట్రాంగెస్ట్ ఎనిమీ ఉన్నా సరే బ్లాక్ బుల్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఓటమిని ఒప్పుకోరు. అండ్ వేసిడ్ ఈవెన్ నాక్ట్ కూడా సర్ప్రైజ్ అయిపోతాడు, మ్యాగ్నా ఒక్కడే దాంట్ని డిఫీట్ చేసిందని. అండ్ వేసి మనం మోరిజ్గానే చూస్తాం. అండ్ వాడైతే డెవిల్స్ని రప్పిస్తూనే ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ వాడికి కూడా తెలిసిపోద్ది దాంతగాడు ఓడిపోయిండని. అండ్ వాడు అనుకుంటాడు దాంతని ఎలాంటి స్పెల్తో డిఫీట్ చేశారని. అండ్ వేసే నాక్ట్ గాడు మనలతో అంటాడు, దాంతోగానే డిఫీట్ చేయడంతో క్వాలిఫిక్ ఎఫిషియన్సీ అయితే కంఫర్మ్గా తగ్గుతుంది, బట్ మనం దాన్ని పూర్తిగా ఆపాలంటే మనం వానికా అండ్ జీనన్ని కూడా డిఫీట్ చేయాలని అంటాడు. అండ్ తర్వాత నాక్ట్ మనల్కి కొన్ని రికవరీ మ్యాజిక్ బిస్కెట్లు ఇస్తాడు, ఇవి తింటే మ్యాజిక్ రికవర్ అవుతుంది. దాంతో మనల్కి ఫుల్ జోషు వచ్చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు ఇంకా పోతారు మిగతా ఇద్దరిని డిఫీట్ చేయడానికి. అండ్ మనోళ్ళు వెళ్ళిపోగానే దాంతోగాడు మళ్ళీ లెగుస్తాడు. అండ్ అఫ్కోర్స్ వాడు నమ్మలేకపోతాడు నేనెట్లా ఓడిపోయినానని. అండ్ అప్పుడే మన జాక్ గాడు ఇక్కడికి వచ్చేసాడు. అండ్ వాడు అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేసిన నువ్వు మళ్ళీ లెగుస్తావని, నీ రికవరీ మ్యాజిక్ చాలా తోపు, బట్ ఇప్పుడు నువ్వు నీ మ్యాజిక్ని సరిగా కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఇట్స్ రన్నింగ్ వైల్డ్ అని జాక్ అంటాడు. దాంతోగాడు అంటాడు, సైలెన్స్, నేను ఒక ఇమోటల్ని, మీలాంటి వాళ్ళతో నేను ఓడిపోను, అండ్ ఇప్పుడు నేను మీ అందరిని చంపేస్తా అని దాంతోగాడు అంటాడు. దాంతో జాక్ అంటాడు, జస్ట్ షట్ అప్ మ్యాన్, నీలాంటి స్టెబన్ గ్యాస్ని నేను హేట్ చేయను, బట్ మ్యాగ్నా వాన్ దిస్ ఫైట్, నువ్వు మళ్ళీ వాడిని గెలుకొద్దని జాక్ అంటాడు. అండ్ వేరే సైడ్ మనం చార్లెట్ వర్సెస్ వానికా ఫైట్ని చూస్తాం. అండ్ చార్లెట్ ఇంకా రిల్ గార్డ్ ఏమో ఫైట్లో ఓడిపోతుంటారు, బికాస్ వానికా లోలో పెచ్చుకాన్ని కంట్రోల్ చేస్తూ మనోళ్ళ మీద వాటర్ అటాక్స్ చేస్తుంది కాబట్టి. అండ్ చార్లెట్ అండ్ రిల్ ఏమో వాటర్ అటాక్స్ని ఆపలేకపోతారు. అండ్ దాంతో చార్లెట్ అంటది, క్యూన్ లోలో పెచ్చుగా నాకు తెలుసు మన బాడీని ఎవరైనా కంట్రోల్ చేస్తే అది ఎంత పెయిన్ఫుల్గా అండ్ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో, అందుకే నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఐ విల్ డెఫినెట్లీ బ్రేక్ యువర్ కర్డ్స్ అని అంటది. బట్ అప్పుడే వానికా తన మ్యాజిక్తో చార్లెట్ని పట్టేసుకుంటుంది అండ్ అంటది, ఎందుకు నువ్వు ఫైట్ని ఎంజాయ్ చేయట్లేదు, అందుకే ఇప్పుడు నువ్వు చావబోతున్నావని అంటది. అండ్ చార్లెట్ మీద ఒక పెద్ద అటాక్ చేయబోతుంది వానికా. బట్ అప్పుడక్కడికి మన నోయల్ అండ్ గాజా వచ్చేస్తారు. అండ్ గాజా అక్కడ గుర్తుంది కదా మీకు. సో నోయల్ ఏమో వానికా మీద అటాక్ అవుతుంది, అండ్ గాజా ఏమో లోలానే పట్టేసుకుంటాడు. అండ్ చాప్టర్ 294 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 294 ఎండ్ దగ్గర చాప్టర్ 295 స్టార్ట్ అవుతుంది. అండ్ వానికా నోయల్తో అంటది, నోయల్ నువ్వు నా కోసం స్ట్రాంగ్ అయినవా, బట్ నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాను, నువ్వు నాతో ఇంకా ఆడుకోలేవని వానికా అంటది. దాంతో నోయల్ అంటది, అంత సీన్ లేదు వానికా, నేను ఇంకా అండైన్ కలిపి నిన్ను కంఫర్మ్గా డిఫీట్ చేసామని అంటది. సో గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అండైన్ ఉంది కదా తను యాక్చువల్గా ఎవరి దగ్గర ఉండేది, లోలా దగ్గర, బట్ ఇప్పుడు అండైన్ నోయల్ దగ్గరికి వచ్చేసింది, అలా ఎలా అండ్ ఈ క్వశ్చన్ వానికా కూడా వస్తుంది. అని అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ నేచర్ స్పిరిట్ ఉంది కదా, తను నోయల్తో అంటది, బిఫోర్ నువ్వు అల్టిమేట్ మ్యాజిక్ ఆర్ వేరే మ్యాజిక్ నేర్చుకునే ముందు నువ్వు ఇంకొక సర్టన్ పవర్ని అక్వైర్ చేయాలని అంటది. అండ్ అప్పుడెక్కడికి అండైన్ వస్తుంది. దాంతో
నోయిలో అండైన్ని అడుగుతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తామని. అండ్ అప్పుడే అండైన్ అంటది వానిక లోలాని తన కర్స్ మ్యాజిక్ తో కంట్రోల్ వస్తుంది కదా, సో దానివల్ల లోలా పెంచుకది అండ్ అండైన్ది కాంట్రాక్ట్ డిస్వాల్వ్ అయిపోయింది. సో దాంతో అండైన్ ఒక గ్రిమర్ బుక్లోకి వెళ్ళిపోయింది టు రీగైన్ హర్ స్ట్రెంత్ అండ్ మానా. తను ఎవరి బుక్లోకి వెళ్ళింది, నోయల్ ఒక గ్రిమర్ బుక్లోకి వెళ్ళింది. ఎందుకంటే నోయల్ది స్పెషాలిటీ వాటర్ కదా, అండ్ అండైన్ ఒక వాటర్ స్పిరిట్ కాబట్టి తను నోయల్ దగ్గరికి వచ్చేసింది. బట్ అండైన్కి నోయల్ నచ్చదు, బికాస్ నోయల్ ఒక ఇల్ మేనేడ్ నోజీ లిటిల్ బ్రాడ్ కాబట్టి దాంతో నోయల్ అండైన్తో గొడవ పడుతుంది. అండ్ తర్వాత నేచర్ స్పిరిట్ అంటది వానిక ఆల్రెడీ సుప్రీం డెవిల్ మెగికులని మ్యానిఫెస్ట్ చేసింది తన హాఫ్ బాడీలో, సో ఓన్లీ ఆర్కన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే వానికని ఇప్పుడు డిఫీట్ చేయగలరు. బట్ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది, అంటే ఇంకొక స్టేజ్ వాళ్ళు కూడా వానికని డిఫీట్ చేయగలరు. అండ్ ఆ స్టేజ్ ఏంటి, సెయింట్ స్టేజ్. అండ్ ఈ స్టేజ్ని ఓన్లీ స్పిరిట్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ చేయగలరు, నీ నేచర్ స్పిరిట్ అంటది. దాంతో నోయిలో అంటది అయితే మీరు ముందు నుంచి ఎందుకు ఆస్తా అండ్ అదర్ ఆర్కన్ స్టేజ్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు, మీరు ముందే లయన్ కింగ్ ని అండ్ యూనని ట్రైన్ చేసి ఉండొచ్చు కదా, బికాస్ వాళ్ళ దగ్గర కూడా స్పిరిట్స్ ఉన్నాయి కదా. అండ్ ఆల్సో నోయిలో అండైన్ కూడా అడుగుతుంది నువ్వు లోలాని ట్రైన్ చేసి ఉండొచ్చు కదా టు రీచ్ సెయింట్ స్టేజ్, తన దగ్గర చాలా మ్యాజిక్ ఉంది కదా, తను ఆరామ్సే సెయింట్ స్టేజ్ కి రీచ్ అయ్యేదని నోయిలో అంటది. లాంగ్ ఎగో నాకు హార్ట్ కింగ్డమ్ ఫస్ట్ క్యూను హోస్ట్ అయ్యింది అండ్ అప్పటి నుంచి నేను ఇంకా హార్ట్ కింగ్డమ్ లోనే ఉండిపోయినాను, బికాస్ ఐ లైక్ ఇట్స్ పీపుల్. అండ్ నాకు తర్వాత వచ్చే క్వీన్స్ కూడా హోస్ట్ అయ్యారు. అండ్ అట్లా కొన్ని ఇయర్స్ అయిపోయినాయి అండ్ అప్పుడు నేను లోలాని కలిసాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా తన దగ్గర చాలా మ్యాజిక్ ఉండేది. అండ్ అఫ్ కోర్స్ షీ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రూలర్ ఆఫ్ ది హార్ట్ కింగ్డమ్. బట్ లోలా చాలా డిఫరెంట్ గా ఉండేది కంపేర్ టు అదర్ ప్రిన్సెసెస్. అండ్ లోలా ఒక్క అటాక్ స్పెల్ ని కూడా నేర్చుకోలేకపోయింది. అండ్ అఫ్ కోర్స్ తను ఒక్క అటాక్ స్పెల్ ని కూడా నేర్చుకోలేకపోతే తను సెయింట్ స్టేజ్ కి ఎట్లా రీచ్ అవుతుంది. అండ్ తను డెవిల్స్ తో కూడా ఫైట్ చేయలేదు, బికాస్ తను అటాక్ స్పెల్ నేర్చుకోలేదు కాబట్టి. అండ్ తను అటాక్ స్పెల్ ఎందుకు నేర్చుకోలేదు, బికాస్ లోలా చాలా మంచి పిల్ల కాబట్టి. అండ్ లోలా అనుకుంటది నేను ఒక ఫెయిల్యూర్ యాజ్ ఎ ప్రిన్సెస్, బికాస్ తను నేర్చుకోలేకపోయింది కాబట్టి అటాక్ స్పెల్. బట్ అండైన్ లోలాతో అంటది అది నిజం కాదు, యువర్ కైండ్నెస్ ఇస్ మై ప్రైడ్ అండ్ జాయ్ అని అండైన్ అంటది. అండ్ ఇట్లా సెయింట్ స్టేజ్ గురించి అండైన్ లోలాకి చెప్పదు, బికాస్ తను నేర్చుకోలేదు కదా. అండ్ తర్వాత లోలా సాడ్ గా ఫీల్ అవ్వచ్చు కదా నేను సెయింట్ స్టేజ్ కి రీచ్ అవ్వలేదని. సో అందుకే లోలా సెయింట్ స్టేజ్ గురించి అండైన్ కి చెప్పదు ఎన్ని డెవిల్స్ వచ్చినా సరే. బట్ ఇప్పుడు లోలా ఇస్ కర్స్డ్ అండ్ షీ ఈస్ కిడ్నాప్డ్. సో అందుకే అండైన్ తను బ్లేమ్ చేసుకుంటది నేను తనకి చెప్పకుండా తప్పు చేసినానని. బట్ నోయిలు అండైన్తో అంటది నువ్వు తప్పు చేయలేదు, తన మంచి కోరుకున్నావు అంతే. అండ్ మన ఇద్దరికి పడదు, బట్ మన ఇద్దరికి సేమ్ గోల్స్ ఉన్నాయి, సో అందుకే మనం ఇద్దరం కలిసి వానికని డిఫీట్ చేద్దాం అండ్ లోలాని రెస్క్యూ చేద్దామని నోయిలు అంటది. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ వానిక నోయల్తో అంటది నువ్వు లోలా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను తనకి జస్ట్ చూపిస్తున్నా ఫైటింగ్ చేస్తే ఎంత మజా వస్తుందని అంతే అని వానిక అంటది. దాంతో ఇక నోయల్కి చాలా కోపం వస్తుంది. అంతను అంటది ఇదంతా నీ తప్పే, నీలాంటి వాళ్ళ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ హర్ట్ అవుతున్నారు అండ్ నువ్వు వాళ్ళని చూసి నవ్వుతున్నావు, నీలాంటి వాళ్ళు బ్రతకూడదు అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ అని నోయల్ అంటది. అండ్ నోయల్ తన సెయింట్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. అండ్ చాప్టర్ 295 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయ్స్ చాప్టర్ 295 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 296 స్టార్ట్ అవుతుంది. అండ్ బై సీయింగ్ నోయల్ సెయింట్ స్టేజ్ ఫామ్ వానిక ఒక చిన్న ఫీల్ అవుతుంది తన బాడీలో. అండ్ తర్వాత తను నోయల్ మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటది. అండ్ దాంతో నోయల్ తప్పించుకుంటూ ఉంటది. అండ్ ఆ చిల్ ఫీల్ ని ఫీల్ అవడంతో వానిక అనుకుంటది నోయల్ నిజంగానే చాలా స్ట్రాంగ్ అయిపోయింది అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ది స్టఫ్ అని వానిక అనుకుంటది. వేరే సైడ్ అండైన్ నోయల్ తో అంటది మనం మన టైం ని ఎక్కువ వేస్ట్ చేయకూడదు, నోయల్ విత్ ఇన్ 1 minute టైంలో నువ్వు వానికని ఫినిష్ చేసేయని అండైన్ అంటది. దానికి నోయల్ అంటది విత్ ఇన్ 30 seconds లో నేను వానికని ముగించేస్తానని అంటది. అండ్ తర్వాత వానిక కంటిన్యూస్లీ నోయల్ మీద అటాక్ చేసి ఉంటది. బట్ నోయల్ అటాక్స్ ని డాజ్ అవుతూ వానిక దగ్గరికి వచ్చేస్తుంటది. అండ్ గైస్ ముందు వానిక ఒక చిల్ ఫీలింగ్ ని ఫీల్ అవుతుంది కదా బై సీయింగ్ నోయల్. సో ఇట్లాంటి చిల్ ఫీలింగ్ వానిక ముందు ఒకసారి కూడా ఫీల్ అవుతుంది. సో అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో అప్పుడే ఇంకా వానిక మెగాకుల డెవిల్ కి హోస్ట్ అవుతుంది. అండ్ వానిక తన న్యూ పవర్స్ ని ట్రై అవుట్ చేద్దామని అనుకుంటది. అండ్ అప్పుడే వానిక ఒక స్ట్రాంగ్ ఉమెన్ గురించి రూమర్ వింటది. దాంతో వానిక ఇంకా పోతుంది ఆ స్ట్రాంగ్ ఉమెన్ తో ఫైట్ చేయడానికి. అండ్ ఆ స్ట్రాంగ్ ఉమెన్ ఎవరు, మన నోయల్ వాళ్ళ అమ్మ ఏసియర్. సో వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉండగా అప్పుడు అక్కడికి నోజల్ గడు వచ్చేస్తాడు విత్ నోయల్. ఎందుకు వచ్చిండేమో మళ్ళాడు. సో దాంతో వానిక నోజల్ అండ్ నోయల్ మీద అటాక్ చేయడానికి పోతుంది. దాంతో ఏసియర్ కి చాలా కోపం వస్తుంది. అతను డైరెక్ట్ గా వచ్చి వానికని స్టాబ్ వేస్తుంది. దాంతో అఫ్ కోర్స్ వానిక ఇంజూర్ అయిపోద్ది. అండ్ తను ఏసియర్ మీద ఒక కర్జ్ కూడా పెట్టేస్తుంది. ఈ కర్జ్ వల్లనే తర్వాత ఏసియర్ చనిపోద్ది. అండ్ తర్వాత వానిక ఇంజూర్ అయిపోయింది కాబట్టి తను అక్కడి నుంచి పారిపోద్ది. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ వానికకి గుర్తొస్తుంది ఏసియర్ ఫేస్ బై సీయింగ్ నోయల్స్.
అండ్ తను నోయల్ తో అంటది లెట్స్ పికప్ వేర్ వి స్టాప్ లాస్ట్ టైం అని. అండ్ తర్వాత వానిక అండ్ నోయల్ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు వాళ్ళ అల్టిమేట్ అటాక్స్ తో. అండ్ అప్పుడే నోయల్ వానికని మళ్ళీ స్టాబ్ వేస్తుంది జస్ట్ లైక్ హర్ మదర్. అండ్ చాప్టర్ 296 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ చాప్టర్ 296 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 297 స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ స్టాబింగ్ వానిక నవ్వుతుంది పిచ్చి దాని లాగా. అండ్ తర్వాత వానిక మళ్ళీ అటాక్ వేస్తుంది అండ్ నోయల్. బట్ ఆఫ్ కోర్స్ నోయల్ అన్ని అటాక్స్ ని టాచ్ చేస్తూ ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ నోయల్ వానికకి తగిలిస్తూనే ఉంటది. అండ్ అట్లా లాస్ట్ కి నోయల్ వానికని డిఫీట్ చేస్తుంది. బట్ అప్పుడు కూడా వానిక పిచ్చిదాని లాగా నవ్వుతూనే ఉంటుంది. అండ్ అంటది ఇట్స్ ఫెల్ట్ సో గుడ్ నోయల్. అండ్ ఈ ఫీలింగ్ ని తను ఫ్రెండ్షిప్ అని అనుకుంటది. అండ్ ఆల్సో తను అంటది నోయల్ తో ఇప్పుడు మన ఇద్దరం రైవల్స్ అండ్ ఐ విల్ చేజ్ యూ డౌన్ అండ్ చూద్దాం ఈసారి ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అవుతారని వానిక అంటది. బట్ ఆఫ్ కోర్స్ నోయల్ అంటది నేను నీకు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఇవ్వను, ఐ విల్ ఎండ్ యూ రైట్ నౌ అని నోయల్ అంటది. బట్ అప్పుడే వానిక ఐస్ లో నుంచి ఏమో మ్యాజిక్ బయటికి వచ్చేస్తుంది. అండ్ ఆ మ్యాజిక్ నోయల్ కి కూడా అతుక్కుంటది. సో యాక్చువల్గా అయితే ఇది ఎవరు సుప్రీం డెవిల్ మెగికులా. అండ్ మెగికులా అంటది నేను రావడానికి ప్రిపరేషన్స్ అన్ని కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఎక్కువ మ్యాజిక్ ఉన్న 3 సోల్స్ ఉన్నాయి ఆఫ్ సేమ్ జెండర్. అండ్ లూసిఫెరో అండ్ వేరే డెవిల్స్ ఇంకా నోటీస్ చేయలేదని మెగికులా అంటది. అండ్ అప్పుడే చార్లెట్ వి రోజెస్ ఉన్నాయి కదా అవి వాడిపోతాయి అంటే బికాస్ ఆఫ్ ది కర్స్ మ్యాజిక్ ఆఫ్ మెగికులా. అండ్ అప్పుడే మనోళ్ళందరికీ అర్థమవుతుంది ఇది మెగికులా ఇన్ ఫ్లెష్ అని. బట్ మెగికులా ఇంకా ఫుల్లీ మేనిఫెస్ట్ అవ్వలేదు. తను ఫుల్లీ మేనిఫెస్ట్ అవ్వాలంటే వానిక అలోలా పెచ్చక ఇద్దరు కూడా చనిపోవాలి. అప్పుడే మెగికులా ఫుల్లీ మేనిఫెస్ట్ అవ్వగలుగుతుంది. అండ్ అప్పుడే లోలా కూడా డెవిల్ లాగా అయిపోద్ది. అండ్ మెగికులా మనలతో అంటది నేను మీకు 1 లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను టు ఫైట్ విత్ మీ అంటిల్ నేను ఫుల్లీ మేనిఫెస్ట్ అయ్యేంత వరకు అని మెగికులా అంటది. ఆ చాప్టర్ 297 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 298 లో నోయల్ మెగికులాని అడుగుతుంది నువ్వు అసలు ఎట్లా వచ్చినావు, ఓన్లీ ఒక గేట్ మాత్రమే ఓపెన్ అయింది కదా ఫ్రమ్ ద అండర్ వరల్డ్, అయినా సరే నువ్వు ఎట్లా వచ్చావని నోయల్ అడుగుతుంది. దానికి మెగికులా అంటది గేట్స్ అనేవి నాకు జస్ట్ ఇన్సూరెన్స్ లాంటివి మాత్రమే, నా ట్రూ గోల్ మేనిఫెస్ట్ అవ్వడం త్రూ ద కర్స్డ్ వార్నింగ్ మ్యాజిక్ మేల్వలెంట్ పెన్కాంటేషన్. అండ్ ఈ స్పెల్ అనేది చాలా డిఫికల్ట్, దీనికోసం చాలా ప్రిపరేషన్స్ అండ్ సాక్రిఫైసెస్ చేయాలి. అండ్ దీంట్లో ఫస్ట్ సాక్రిఫైస్ నోయల్ వల్ల అమ్మ ఏసియర్. సో ఏసియర్ చనిపోవడంతో మెగికులా ఏదో పార్షియల్లీ మేనిఫెస్ట్ అయ్యింది ఇన్ వానికాస్ బాడీ. సో ఇప్పుడు వానిక నియర్ దట్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి మెగికులా బయటికి రాగలిగింది. అండ్ ఇప్పుడు వానిక అండ్ లోలా చనిపోతే మెగికులా ఫుల్లీ మేనిఫెస్ట్ అయిపోద్ది ఇన్ దిస్ వరల్డ్. అండ్ తర్వాత మెగికులా లోలాని యూజ్ చేసి ఒక పెద్ద వాటర్ అటాక్ చేపేసింది. దాంతో మన నోయల్ అండ్ చార్లెట్ కూడా తిరిగి అటాక్ చేశారు. అండ్ మెగికులా చార్లెట్ ని మెచ్చుకుంటది ఎందుకంటే చార్లెట్ ఒక్కరితే మెగికులా కర్స్ ని అపోజ్ చేయగలుగుతుంది కాబట్టి. అండ్ మన రిల్ గార్డ్ కూడా చార్లెట్ కి సపోర్ట్ చేస్తాడు బై యూజింగ్ హిస్ మ్యాజిక్. బట్ చార్లెట్ అండ్ రిల్ ఎక్కువసేపు మెగికులా కర్స్ ని అపోజ్ చేయలేకపోతారు అండ్ వాళ్ళిద్దరూ ఇంజరీ అయిపోతారు. అండ్ తర్వాత గాజాగాడు లోలాని సేవ్ చేయడానికి పోతాడు. బట్ అప్పుడే లోలా గాజాని స్టాబ్ వేస్తుంది. అండ్ ఆల్సో అప్పుడే నోయల్ కూడా మెగికులా మీద అటాక్ చేయడానికి పోతుంది. బట్ అప్పుడే నోయల్ది కూడా సేమ్ స్టేజ్ డిసాల్వ్ అయిపోద్ది. అండ్ దాంతో నోయల్ షాక్ అయిపోద్ది. అండ్ చాప్టర్ 298 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో చాప్టర్ 299 లో మెగికులా నోయల్ తో అంటది ఇప్పుడు నువ్వు నీ సేమ్ స్టేజ్ లో లేవు, నువ్వు నాతో ఇంకా ఫైట్ చేయలేవు అండ్ నువ్వు నన్ను ఇంకా అసలు డిఫీట్ చేయలేవు అని అంటది. అండ్ ఆల్సో మెగికులా ఈ ఏరియా మొత్తాన్ని కూడా తన డీకోయింగ్ వరల్డ్ స్పెల్ తో కవర్ చేసింది. అంటే తను ఒక బ్యారియర్ ని క్రియేట్ చేసింది. అంటే బ్యారియర్ లోపల ఉన్న వాళ్ళు బయటికి పోలేరు అండ్ బయట ఉన్న వాళ్ళు లోపలికి రాలేరు. సో అందుకే మెగికులా నోయల్ తో అంటది ఇప్పుడు నువ్వు నాతో ఫైట్ చేయలేవు అండ్ నిన్ను కాపాడని కూడా బయట నుంచి ఎవరు రారు. సో అందుకే నోయల్ యూ మస్ట్ గివ్ అప్ అని మెగికులా అంటది. అండ్ మేజర్ గాజాగాడు పైకి థండర్ ని షూట్ చేస్తాడు. అండ్ తర్వాత గాజాగాడు లోలా హెడ్ ని కూడా పట్టుకొని మళ్ళీ థండర్ ని షూట్ చేస్తాడు. ఎందుకంటే లోలాని మూవ్ అవ్వనీయకుండా చేయడానికి. అండ్ యాక్చువల్గా అయితే 6 months ముందు వానిక అండ్ మెగికులా అటాక్ చేస్తారు కదా ఆన్ ఆర్ట్ కింగ్డమ్. అండ్ వాళ్ళు లోలాని కర్స్ చేస్తారు కదా. అండ్ అప్పుడే గాజాగాడు లేట్ అయిపోతాడు టు ప్రొటెక్ట్ లోలా ఎందుకంటే వాడు సిటిజన్స్ ని సేవ్ చేశాడు కాబట్టి. సో అట్లా వాడు లేట్ అయిపోతాడు అండ్ లోలా ఇస్ కర్స్డ్. సో అందుకే గాజాగాడు చాలా రిగ్రెట్ అవుతాడు వాడు కరెక్ట్ టైంకి పోలేదని టు సేవ్ లోలా. అండ్ మోర్ దెన్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ గాజా ఎక్కువ లోలానే ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాడు. అండ్ తర్వాత గాజాగాడు మెగికులా మీద అటాక్ చేయడానికి పోతాడు. అండ్ వాడు ఒక పెద్ద లైట్నింగ్ అటాక్ వేస్తాడు అండ్ మెగికులా. అండ్ ఈ అటాక్ ఎంత పెద్దదో మీరే చూడండి. ఈ అటాక్ బ్యారియర్ బయటకు కూడా వెళ్ళిపోయింది. అండ్ అప్పుడే నోయల్ కూడా 1 లాస్ట్ టైం అటాక్ చేద్దామని అనుకుంటుంది అండ్ మెగికులా. బట్ అప్పుడే తను గాజాగాడిని చూస్తుంది అండ్ తను షాక్ అయిపోద్ది ఎందుకంటే గాజాగాడు ఫుల్లీ కాలిపోతాడు కాబట్టి. అండ్ చాప్టర్ 299 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 299 ఎండ్ అయిన దగ్గర
చాప్టర్ 300 స్టార్ట్ అవుతుంది. అండ్ గాజాగాడు వాడి లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి ఈ అటాక్ని చేసిండు. బట్ మెగాకులకి ఈ అటాక్ వల్ల ఏమీ కాదు, బికాస్ తన దగ్గర అల్ట్రా హై స్పీడ్ రికవరీ కర్స్ మ్యాజిక్ ఉంది కాబట్టి. అండ్ అప్పుడే అండైన్ కూడా కింద పడిపోద్ది బికాస్ ఆఫ్ ది కర్స్ మ్యాజిక్ ఆఫ్ మెగాకుల. అండ్ ఇప్పుడు ఇంకా ఓన్లీ నోయిల్ మాత్రమే మిగిలింది. బట్ అప్పుడు కూడా నోయిల్ తన ఓటమిని ఒప్పుకోదు. అండ్ తను ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈవెన్ మెగాకుల కూడా నోయిల్తో అంటది, నీకు అసలు ఛాన్సే లేదు, నువ్వు నన్ను డిఫీట్ చేయలేవు, మీ ఫ్రెండ్స్ అందరి పని అయిపోయింది, నువ్వు ఒక్కదానివే నన్ను ఎట్లా డిఫీట్ చేయగలవు, జస్ట్ గివ్ అప్ నోయల్ అని మెగుకుల అంటది. బట్ నోయల్కి కూడా తెలుసు తను గెలవలేదని. బట్ అయినా సరే తను ఓడిపోద్దని అనుకుంటుంది. బికాస్ నాట్ గివింగ్ అప్ ఈజ్ అవర్ స్ట్రెంత్ అని నోయలు అంటది. అని అప్పుడే మెగుకుల లోలాని డీటోనేట్ చేపిద్దామని అనుకుంటుంది. అంటే బాంబ్ బ్లాస్ట్ లాగా చేపిద్దామని అనుకుంటుంది లోలాని, టు కిల్ ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ క్యాసిల్. ఆ తర్వాత వ్యానిక ఇంకా లోలా చనిపోతారు కాబట్టి తర్వాత ఇంకా మెగుకుల ఫుల్లీ మేనిఫెస్ట్ అయిపోద్ది. సో దాంతో నోయల్కి చాలా కోపం వస్తుంది. అతను అటాక్ చేయడానికి పోతుంది అండ్ మెగుకుల. బట్ అప్పుడక్కడికి మన ఆస్థా వచ్చేస్తాడు. దాంతో అఫ్కోర్స్ నోయల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ తను ఏడుతుంది కూడా, అంటే ఆనందంతో. అండ్ మెగుకుల ఆస్థని చూసి అంటది, వీడవడరా అని. అండ్ చాప్టర్ 300 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎండ్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేసాను. సో అందుకే టార్గెట్ని ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోయిన సబ్స్క్రైబ్ చేసుకోండి. 14Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 14K కూడా రీచ్ చేయించేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గాయస్.